చాలా మంది చెడ్డ ఫ్రెండ్స్ని కలిగి ఉన్నారండి, చెడు సహవాసం కలిగి ఉన్నారు. ఫోన్లో చెడ్డ విషయాలు, టీవీలో చెడ్డ విషయాలు, సినిమాలు, విచ్చలవిడిగా తిరగడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉండు. మరి ఇవన్నీ చేసి దానికి అలవాటు పడి దాంట్లోనే ఉంటూ నాకు మంచి బుద్ధులు రావాలనుకోవడము హాస్యాస్పదము. కాబట్టి ఆ కంపెనీని విడిచిపెట్టండి, ఆ యొక్క చెడు సహవాసాన్ని విడిచిపెట్టండి, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని విడిచిపెట్టండి, ఆ చెడ్డ ఫ్రెండ్స్ని విడిచిపెట్టండి. హల్లెలూయా. మీరు మంచి ఫ్రెండ్షిప్ చేయండి, పరిశుద్ధులతో సహవాసం చేయండి, సంఘంలో ఉండండి, చర్చిలో ఉండండి, పరిచర్య చేయండి, దేవుని యొక్క విధానాలను నేర్చుకోండి. ఒక దగ్గర కూర్చొని చక్కగా బైబిల్ చదవడం నేర్చుకోండి, బైబిల్ సహవాసం చేయండి. ఏమండి, ఒక మాట అంటారు కదండి, 100 ఫ్రెండ్స్ ఈక్వల్ టు 1 బుక్ అని. అలాగే ఒక మంచి పుస్తకం